హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో అయితే మీకు బైరెడ్లపల్లి సంత అయితే చూపిపోతున్నా. ఇక్కడ కోళ్ళు, గూడు, పిల్లు, గొర్రెలు అయితే దొరుకుతాయి. ప్రతి శనివారం అయితే జరుగుతుంది ఈ సంత. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు కానీ ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఒక లైక్ అయితే చేయండి. ఈ బైరెడ్లపల్లి వచ్చి పల్మేర్ తాలూకు, చిత్తూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ వస్తుంది. వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూసేద్దాం. వెళ్ళిపోదాం రండి. ఇక్కడికి మంచి మంచి జాతి పుంజులు అయితే వస్తాయి. అంతా ఇక్కడ కట్టేస్తున్నారు. ఇక్కడ కట్టేసి ఎవరు అయితే లేరు. ఏం రేట్ అడుగుదాము అని, ఇంకా పుంజులను చూపిద్దాము అని అయితే చూపిస్తున్నా. చూడచ్చు పుంజులు కూడా చూడచ్చు ఎట్లుంది గట్ట. చూడండి పోతుంది ఉంటారు. ఇక్కడ ఎవరు లేరు. ఇంకో తాకి వేరే పుంజులు చూడడానికి వెళ్ళారు. ఇక్కడ ఒకటి, ఇక్కడ రెడ్ పుంజు, రెడ్ డాగా. ఏం రేట్ చెప్తారు? 3,000 చెప్తున్నారు. ఈ బ్రీడ్ అవునా, నార్మల్లేనా? ఇది బైరెడ్ల సంత. జాతి కోడి పిల్లలు, పుంజులు, పెట్లు ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ. కేజీ లెక్క కూడా చెప్తాయి కోళ్ళు. పుంజ అయితే ఏం రేట్ చెప్తారు? పుంజ 3,500. అది పెట్ట 2,500. 3,500 చెప్తున్నారు. అది 2,500 చెప్తున్నారు పెట్ట. వేరే గిరిరాజ దొరుకుతాయి. చూడండి అక్కడ గాడిలో పెట్టుకున్నారు. ఇప్పుడే వచ్చింది. ఇంకా గూడూరు పిల్లల సంతకైతే వెళ్ళిపోదాం. బైరెడ్లపల్లి గూడూరు పిల్లల సంత జరుగుతుంది. అక్కడికైతే వెళ్తున్నాం. బైరెడ్లపల్లి సంతలో గూడూరు పిల్లల సంత అయితే ప్రతి వారము గూడూరు పిల్లలకి వేసుకొని వచ్చి అమ్ముతుంటారు. పిల్లలు చాలా యాక్టివ్ గా అయితే ఉన్నాయి. కట్టలే వీళ్ళైతే గూడూరుని ఇంకా ఇక్కడికి వేసుకొని వచ్చి అమ్ముతుంటారు. చాలా మంది వేసుకుంటారు. నేను రేట్లు ఇంత ఈసారి ఇచ్చేది తీసుకోండి. ఇంత గూడూరు పిల్లలే. ఈ వారం కొంచెం డల్లగా అయితే ఉంది. గూడూరు పిల్లలు 2 రకాలు ఉంటాయి. ఒక పెద్ద సైజు పిల్లలు, ఇంకోటి చిన్న సైజు పిల్లలు. ఎంత చిన్న సైజు పిల్లలు ఏం రేట్ చెప్తారో అయితే అడుగుతాము. ఈ పెద్ద సైజు పిల్లలు ఏం రేట్ చెప్తాను అన్న? జత 23,000 చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ కాదు, మళ్ళీ కొంచెం బేరం అయితే ఉంటుంది, కొద్దిగా బేరము. చూడండి ఇవి కొంచెం చిన్న పిల్లలు. ఏం రేట్ అయితే అడుగుతాము. ఏం రేట్ చెప్తారు అన్న? ఏం రేట్ చెప్తున్నారు? ఇవి 16,000 జత 16,500 చెప్తున్నారు. ఫైనల్ రేట్లు. తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. కొద్దిగా హుషారుగా అయితే చూసేది తీసుకోవాలి. షెడ్యూల్లో సక్కేవాళ్ళు, ఒకేరు 10-15 పిల్లలు కొనేవాళ్ళు. చూడండి పిల్లలు అయితే చాలా బాగున్నాయి, చాలా యాక్టివ్ గా అయితే ఉన్నాయి. ఇంత గూడూరు పిల్లలు కట్ల ఒక్కొక్కరు అయితే పెట్టుకుంటారు. అడుగుదాము. ఏం రేట్ చెప్తాను అన్న? ఒక పిల్లని 8,500 అడిగిరా? ఇచ్చేసరా? ఇది మీరు కూడా నీకు వేసుకోవచ్చు. బొట్లు పెట్టినారా అంటే గుర్తుకే? ఇంత గూడూరు ఇంకా వేసుకుని వస్తారు అని చెప్తున్నారు. ఒక పిల్ల 8,500కి ఇచ్చినారు అని చెప్తున్నారు. పిల్లలు అయితే చాలా బాగున్నాయి. వెనకాల వీప్ కట్టు, మళ్ళీ కాలు కట్టడము, ఎట్లా పుట్టిన పిల్ల అని చూసి తర్వాత అయితే కొనుక్కుంటారు పిల్లల్ని. పిల్లలు కొనేవాళ్ళు చూసేటప్పుడు మరి కొనేటప్పుడు కొంచెం పెద్ద పిల్లలు కొనుక్కుంటే కొంచెం బాగా యాక్టివ్ అయితే ఉంటాయి.
ఏం రేట్ చెప్తారా? జత 16,500 చెప్తున్నారు. గూడూరు పిల్లల్లోనే పెద్ద పిల్లలు చిన్న పిల్లలు 2 రకాలు ఉంటాయి. మీకు యావి చూసి యావది ఇష్టమైతే అవి తీసుకోండి. మీ పెద్ద పిల్లలు కొంచెం చిన్న సైజ్ పిల్లలు. ఏం రేట్ చెప్తారు ఇవి? 22 జత 22,000 చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ ఉండదు, కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. ఇవి ఏం రేట్ చెప్తారా? 15,500. ఈ జత 15,500 చెప్తున్నారు. చూడొచ్చు వీక్ కట్లు. అదే అది ఫైనల్ రేట్ కాదు, అది ఫైనల్ రేట్ కాదు. తర్వాత కొద్దిగా బేరం అయితే ఉంటుంది చెప్తున్నారన్న. ఇది గూడూరు పిల్లల సంత. ఇంకా పెద్ద పిల్లల సంతకి అయితే వెళ్ళిపోదాం. ఇది బైరెల్లి పిల్లి పెద్ద పిల్లల సంత. మంచి పిల్లలు అయితే వస్తాయి ఇక్కడికి. చూడొచ్చు ఏం రేట్లు చెప్తున్నారు అయితే అడుగుదాము. ఏం రేట్ చెప్తారా? 21 చెప్తున్నారు. ఇది బ్లాక్ పిల్ల. చూడొచ్చు బ్లాక్ పిల్ల అంతా చాలా వరకు కొన్ని మొక్కుబళ్ళు అయితే చేసుకుంటారు, కావాలి మాత్రమే. చూడండి ఇది ఇంకా హెవీగా ఉంది. ఏం రేట్ చెప్తారా? 35 చెప్తున్నారు. పొల్లేం మేహిందా అన్న? 2 పొల్లే అంతా మీవేనా? కిట్టేది మీకు కాదేమో అనుకోండి. చూడండి అవంతా వాళ్ళవేనంట. మేము షెడ్ లో మెప్తాండేదా? యా ఊరునా? తమ్మలి తప్ప వీళ్ళైతే మున్సిపల్ కర్ణాటక ఇంకా వచ్చారంట. ఇక్కడ కర్ణాటక బాట దగ్గర కాబట్టి ఇక్కడికైతే వేసుకుని వచ్చారంట. నల్లూరు పొల్లేం నేసిందేనా? అంతా 2 పొల్లు నల్ల దింగ లేదు. అదేం చెప్తాను, జత 70,000 చెప్తున్నారు. అది ఫైనల్ కాదు, మళ్ళీ బేరాలు ఉంటాయి. ఈ పిల్లలే కాకుండా దీనికంటే ఇంకా బాగుండే పిల్లలు ఉన్నాయి అని చెప్తున్నారు. వీళ్ళు మంజునాథ్ అని. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. 63161633 అంట. వీళ్ళ పేరు మంజునాథ్. మీకు ఎవరికన్నా కావాలంటే అక్కడే డైరెక్ట్ గా షెడ్ కాకపోతే కూడా అవైలబిలిటీ ఉన్నది అని చెప్తున్నారు. కొంచెం చిన్నపిల్లలు ఉన్నాయి. ఏం రేట్ చెప్తారా? 23 జత 23,000 చెప్తున్నారు. మంచి హెవీ సైజ్ పిల్లలు అయితే వస్తాయి ఇక్కడ. చాలా హెవీగా ఉన్నాయి. ఏం రేట్ చెప్తా ఉన్నారా? పొట్టేకి జాస్తి బాధపడుతా ఉన్నారా? 70,000 చెప్తున్నారు. కొనేవాళ్ళు లేరా? అదే రేట్లు తక్కువ కడుగుతారు. 70,000 చెప్తున్నారు. రేట్లు తక్కువ కడుగుతున్నారు అనేది చెప్తున్నారు. సంత అయితే భారీ సంత. మంచి పిల్లలు అయితే శాతం ఇక్కడికి. ఏం రేట్ చెప్తారు? 61 62 చెప్తున్నారు. ఇది ఏం కొమ్ములకి ఏం పోయినారు? ఆయన 62 చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ కాదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. పొల్లేందా? వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి కొన్ని కావాల. చూడొచ్చు భారీ కొమ్మల పిల్ల అయితే ఉంది.
ఏం రేట్ చెప్తారా? 32 ఫుల్ వేసిందేనా? 6 బొల్లా 6 పళ్ళు 32,000 చెప్తున్నారు. ఇవైతే భారీగా ఉన్నాయి పిల్లలు. ఏం రేట్ చెప్తారా? 45,000 చెప్తున్నారు. మేము షెడ్ లో సాగుతా ఉండేదన్నా ఇంకా బాగా మందులు అయితే కొట్టున్నాయి. వైట్ అయితే ఉన్నాయి. కొన్నూరు రకాలు ఉన్నాయి. అప్పుడు ఏం రేట్ చెప్తా ఉన్నారు? 26 చెప్తాను. ఒకటి 26,000. 2 పళ్ళు ఇంకా పొందలేదు. ఒకటి 26,000 చెప్తున్నారు. ఒకటి పళ్ళు లేదు, ఇంకంతా 2 పళ్ళు లేని చెప్తున్నారు. ఒకటి 30 కేజీలు పైన పోతాయి. గొర్రెలు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. గొర్రెలు ఏం రేట్ చెప్తారా? ఏం రేట్ చెప్తారు? 16. ఒకటే 2 సేర్ 16,000 చెప్తున్నారు గొర్రెలు. ఇక్కడ మేకలు అయితే ఉన్నాయి. ఏం రేట్ చెప్తారు అయితే అడుగుతాం. అప్పుడు ఏం రేట్ చెప్తాను? ఏం రేట్ చెప్తాను? 2 జత 18,000 చెప్తున్నారు. ఇంకైతే మేక పిల్లలు ఉన్నాయి చిన్నవి. ఏం రేట్ చెప్తారా? 3,24,000 చెప్తున్నారు. అది ఫైనల్ రేట్ కాదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. చూడొచ్చు ఇక్కడ చిట్టి జాతి మేకలు అయితే ఉన్నాయి. చిట్టి జాతి పొట్టి జాతి అంటారు కదా అవి. ఏం రేట్ చెప్తాను? 15,000 చెప్తున్నారు. నింప 3 పిల్లలు ఒక ఈద్కి 3 పిల్లలు వేస్తుందని చెప్తున్నారు. ఇంకా ఉన్నాయి మీ దగ్గర? మీది యా ఊరు? ముల్బాగల్. వీళ్ళైతే ముల్బాగల్ కర్ణాటక, ఈడ దగ్గర బార్డర్ దగ్గర. వీళ్ళైతే వారం వస్తారు అనేది చెప్తున్నారు. ఇది చెవులు మేక ఏం చెప్తారు? 15,000 చెప్తున్నారు. పోతా పోతూ ఇది ఇవి ఇట్లా చిట్జాతి మేక ఇంకా ఉన్నాయి మీ దగ్గర? కోట్లు పెట్టలు పిల్లలు అన్ని వీళ్ళైతే వారం వస్తారు అనేది చెప్తున్నారు. ఇతకి మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళచ్చు. ఇది ఏం రేట్ చెప్తారు? ఇప్పుడు తీసుకునిందా? ఏం రేట్ పోయా? 8,000 పోయిందంట. ఏం రేట్ చెప్తా ఉన్నావు? 28,500 చెప్తున్నారు. 2 పళ్ళు అంతా వాళ్ళే. చూడండి ఇక్కడ సోల్పు అయితే పెట్టుకుంటారు. అంతా ఇవంతా భారీ పిల్లలు. ఏం రేట్ చెప్తున్నా? ఒక 2 జత అయితే ఏం రేట్? అంటే పిల్లలు బట్టి రేట్లు ఉంటాయా? అంటే పిల్లల సైజులు బట్టి రేట్లు. ఇదైతే ఏం చెప్తారు? 45 జత 45,000 చెప్తారు. ఎంత బరువు రాసిన ఒక పిల్ల? 30 పైన అని చెప్తున్నారు. మీరు షెడ్ లో మేపేదేనా? ఇదైతే షెడ్ లో మేపేదంతా. పిల్లల సైజులు బట్టి రేట్లు ఉంటాయి. వీళ్ళైతే వారం వేస్తారు అనేది చెప్తున్నారు. పెద్ద మేకలు అయితే ఉన్నాయి. అక్కడ ఏం రేట్ చెప్తాను? ఏం రేట్ చెప్తాను? 2నా? ఒకటి 15,000 చెప్తున్నారు. కొంచెం పెద్ద సైజ్ మేకలు. చూడొచ్చు ఇదైతే పెద్ద సంత, భారీ సంత, హెవీ సంత. చూడొచ్చు సంత, హెవీ సంత ప్రతి శనివారం జరుగుతుంది ఇక్కడ. వీటి నుంచి ఆ లాస్ట్ వరకు సంత ఇది. ఇంకా నా వీడియో కానీ ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.